ఈ నెల 14న మనకు పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణం రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండండి మీ బీరువాలో ఈ ఆకుని పెట్టండి. బీరువా డబ్బుతో నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారని చెప్పొచ్చు. అందుకే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒక్కటి పెట్టడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనకనండి మనకు ఇప్పుడు వచ్చేది అంటే పౌర్ణమి చాలా పవిత్రమైనది, హోలీ పౌర్ణమి. దీనితో కూడుకొని మనకు గ్రహణం వస్తుంది. కాకపోతే ఈ గ్రహణం ఏంటంటే భారతదేశంలో కనిపించదు. కాకపోయినా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించాలని మనకు వేద పండితులు చెబుతున్నారు. అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా బీర్వాలో ఏం పెట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పౌర్ణమి అనేది ఏంటంటే కనుక అతీత శక్తులతో కూడి వస్తుంది. పౌర్ణమికి అమృత ఘడియలు ఏర్పడతాయి. పౌర్ణమి రోజున చేసే పరిహారం ఏంటంటే కనుక కోటి రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అంటే విధి విధానాలతో పాటు పరిహారాలు కూడా మనకు అంతే లాభాలను తెచ్చిపెడతాయి అని చెప్పొచ్చు. అందుకే ఈ రోజున మీరు ఏంటంటే కనుకనండి హోలీ పౌర్ణమి కదా, మీ ఇంట్లో ముఖ్యంగా మనం అంటే చూసుకున్నట్టయితే ఈ గ్రహణం ఏంటంటే కనుక బయటి దేశాల్లో అంటే యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర కొరియా, అలానే కాకుండా సౌత్ కొరియా, అలాగే వచ్చేసి అమెరికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మనకు మాత్రం కనిపించదు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం గ్రహణ నియమాలంటే కనుక మనము అంటే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు పడకూడదు. అంటే కొన్ని రాశులను బట్టి కూడా మనకు చెడు జరుగుతూ ఉంటుంది కదా, అలా కూడా కాకూడదు. అంటే కనుక ఈ రోజున మీరు ఉదయాన్నే లేవండి. లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లండి. అంతేకాని నీళ్ళల్లో పసుపుని కలిపి మీరేంటంటే కనుక ఇంటిని క్లీన్ చేయకండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇలా ఇంట్లో మొత్తం కూడా మామిడాకులు తీసుకుని ఆ మామిడాకులతో కానీ లేదంటే కనుక ఏదైనా ఆకు మీకు దొరికితే తమలపాకు, రావి ఆకు తీసుకుని కూడా మీరు ఏంటంటే కనుక ఆ నీటి అంటే ఆకు సహాయంతో ఇంట్లో ఇలా నీళ్ళను చల్లుకోవాలి. అలా చల్లేసిన తర్వాత మీరండి చక్కగా మీ స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక చిటికెడంత పసుపు, ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. గ్రహణం ఎఫెక్ట్ మనకు అంటే ఏమీ చేయలేదు, అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ అనేది పడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలతో మన జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి. ఈ రోజు శుక్రవారం, అందులో ఏంటంటే కనుక మనకు పౌర్ణమి ఉంది కాబట్టి పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటాన్ని చక్కగా క్లీన్ చేసుకుని ఏంటంటే కనుక అమ్మవారికి మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించండి. అంటే ఈ రోజు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, తామర పుష్పాలు, వాటితో లక్ష్మీదేవికి పూజ చేస్తే విపరీతమైన సంపద మీ సొంతం అవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది. మీకంతా కూడా మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు. దొరికితే ఆ పుష్పాలతో మీరు ఏంటంటే కనుక పూజ చేసుకోండి. అలా దొరకని పక్షాన ఏంటంటే కనుక గన్నేరు పువ్వులు అంటే గులాబీ పువ్వులు, మల్లె పువ్వులతో పూజించవచ్చు. మందార పువ్వులు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీపారాధన చేసుకోండి. చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి. తులసికోట దగ్గర కూడా దీపం, ధూపం, నైవేద్యం పెట్టేసుకోండి, సరిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత ఇలా పూజించుకున్న తర్వాత బీరువాలో ఈ ఆకుని పెట్టండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బీరువంతా కూడా ఎప్పుడు డబ్బుతో నిండిపోతుంది. అదేనండి మారేడు దళం. మారేడు దళానికి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజున ఎవరైతే బీరువాలో మారేడు దళం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం నిలకడగా ఉండటానికి, డబ్బు అనేది రావటానికి, విపరీతమైన సంపద వీరి సొంతం అవ్వటానికి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బీర్వాలో మారేడు దళాన్ని పెట్టండి. మారేడు దళం అనేది ఏంటంటే కనుక అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఒకవేళ మీకు మారేడు దళం దొరకలేదనుకోండి, మీరు ఏంటంటే కనుక రావి ఆకులు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక లేత ఆకు, మంచి ఆకు, ఫ్రెష్గా ఉండాలి, నిగనిగలాడుతూ ఉండాలి, గ్రీన్గా ఉండాలి. అలాంటి ఆకును తీసుకొని దాన్ని ఇంటికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని దానిపైన ఓం గుర్తు వేసేసి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఈ ఆకుని కూడా మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఒకవేళ మారేడు దళం దొరికితే దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఆకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకోవాలండి. దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి నీళ్ళతో కానీ నార్మల్గా మనం దానిపైన ఉండే దుమ్ము ధూళి కానీ తుడిచేసుకొని ఆ తర్వాత ఆరిన తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి కూడా ఈ ఆకుని బీరువాలో పెట్టాలి. ఆకు బీరువాలో పెట్టడం వల్ల ఏమవుతుందండి అంటే కనుక ఆకుకు అతీత శక్తి ఉంటుంది. ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దైవానుగ్రహాన్ని కలిగించటానికి ఆకులు ఉపయోగపడతాయి. అలానే కాకుండా అద్భుతాలను సృష్టించడానికి ఈ ఆకులే ఏంటంటే కనుక మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు. ప్రకృతి అనుగ్రహం లేకపోయినా, దైవానుగ్రహం లేకపోయినా సంపాదన అనేది ఏంటంటే కనుక ఆగిపోతుంది. సంపాదన తిరిగి ప్రారంభం అవ్వాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున
ఇలా బీరువాలో ఈ ఆకులను పెట్టుకోవాలన్నమాట. ఆకులు అద్భుతాలను సృష్టిస్తాయండి. ఆకులు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఇలా మీరేంటంటే పెట్టి ఇంకా వదిలేయండి. అది ఎండిపోయేంత వరకు ఉంచుకోండి. అలానే ఏంటంటే గనక మీరేం పెద్దగా తీయాలి చేయాలి ఏం లేదు. అలా ఒకసారి పెట్టేసి వదిలేస్తే సరిపోతుందన్నమాట. అదే బీరువాలో ఏంటంటే అలాగే పడి ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక బీరువా ఎప్పుడు మనం డోర్ తీసినా ఏంటంటే గనక మనము గంధంతో ఓం గుర్తు వేస్తాం కాబట్టి మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే గనక లక్ష్మీదేవి నివసిస్తుంది. మనకు తెలిసిపోతుంది బీరువాలో డబ్బు ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది, బీరువాలో డబ్బు లేకపోతే లక్ష్మీదేవి లేదు. కాబట్టి ధనం అనేది బీరువాలో లేదనేసి మనం ఏంటంటే కనుక అంటే ఇలా మనం అంచనా వేసుకోవాలండి. ఒకవేళ డబ్బు బంగారం మన బీరువాలో అలాగే ఉంది అంటే తాకట్లోకి వెళ్ళటం లేదు, డబ్బు అనేది ఖర్చు కావటం లేదనుకోండి, అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే నివాసం ఉంటుంది. కాబట్టి ఇలా మనకు ఖర్చు కాదనమాట. అదే ఆ తల్లి లేదనుకోండి, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అనమాట. ఎలా అంటే కనుక వృధా ఖర్చులు. ఈ రోజు పెడతామా రేపే డబ్బు తీయాల్సిన పరిస్థితి వస్తుంది, ఇప్పుడు పెడతామా సాయంత్రం ఏదో ఒక అవసరానికి డబ్బు తీయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. అలానే ఏంటంటే కనుక బీరువా దగ్గర కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. బీరువా ఎప్పుడు కూడా అండి నీట్గా ఉంచుకోండి. ఎంత చక్కగా ఉంటుందో, ఎంత అలంకరణగా బీరువా ఉంటుందో అంత మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. అలాంటి స్థలాలను ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. అలానే కాకుండా ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. బీరువా ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా మంచి వాసనతో అంటే బీరువా చక్కగా ఉండాలన్నమాట. బీరువా తెరవగానే అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా ఉండాలి. బీరువా తెరవగానే ఇలా ఉందేంటి అన్నట్టుగా ఉండకూడదన్నమాట. అందుకే మీరు ఇలాంటి నియమాలను ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత బీరువాలో ఇది కూడా పెట్టుకోండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక బంగారం తాకట్లోకి వెళ్ళదు, వెళ్ళిన బంగారం మీ దగ్గరికి చేరుతుంది. అందుకే ఒక 11 రూపాయలు, 11 యాలకులు, కాస్త పచ్చకర్పూరం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడేటివి. కాబట్టి ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకొని అందులో పెట్టి మూట కట్టి దీపం ధూపం చూయించి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి బీరువాలో లాకర్లో పెట్టుకోవాలి. అలా కనుక పెట్టినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఆకులు పెట్టమన్నారు కదండి అంటే కనుక ఆకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి, ప్రకృతి అనుగ్రహం కలిగించడానికి, మన తలరాతను మార్చడానికి ఉపయోగపడితే ఇప్పుడు చెప్పిన ఈ పరిహారం అంటే వస్త్రంలో పెట్టి మూట కట్టి పెట్టుకోవాలన్నాం కదా, ఇదేంటంటే కనుక తాకట్లో ఉన్న బంగారం వచ్చేలాగా చేస్తుంది, ధనం వృధా ఖర్చులను తగ్గిస్తుంది, ధనం నీళ్ళలాగా ఖర్చు కాకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం. ఇదేంటంటే కనుక మనకండి పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడ్డది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేసిన వారికైతే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి. పౌర్ణమే కదా అనుకుంటాం, కానీ పౌర్ణమికి ఉండే శక్తులు అంతా ఇంత కాదండి. అమృత ఘడియలతో పౌర్ణమి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడనే కాదు, మనం ఎప్పుడు చెప్తాం ప్రతి నెలలో కూడా అమృత ఘడియలతో పౌర్ణమి వస్తుంది. చాలామంది కూడా అమావాస్య పౌర్ణమి వస్తే భయపడతారు, కొంతమంది సంతోషపడతారు. ఎందుకంటే రకరకాల పరిహారాలు, రకరకాల విధి విధానాలను ఆచరించుకొని మనకుండే ఇబ్బందులను తొలగించుకోవడానికి పౌర్ణమి ఉపయోగపడుతుందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక శుక్రవారంతో పౌర్ణమి వచ్చిందంటే కనుక మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఎంత లేని వాళ్ళమైనా సరేనండి, ఎంతో అంత ఉన్నవాళ్ళ లిస్టులోకి చేర్చేలాగా ఉపయోగపడుతుంది శుక్రవారం పౌర్ణమి. ఎందుకంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవటం, ఇలాంటి విధి విధానాలను ఆచరించడం, అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగించుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పౌర్ణమి మనకు ఒక రకంగా చెప్పాలంటే మేలే చేస్తుంది, చెడు చెయ్యదు, మంచి ఫలితాలను ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక శుభ ఫలితాలను మనకు ఆ పౌర్ణమి అందిస్తుందని చెప్పొచ్చు. పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అండి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా బీరువా పైన మీరు సీక్రెట్గా ఈ నెంబర్ రాయండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబరు. ఈ నెంబర్ వల్ల కూడా ఏంటంటే కనుక బీరువాలో డబ్బు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్ ఏంటంటే కనుక కొంత కోట్ల మంది కూడా ఏంటంటే కనుక వాళ్ళ బీరువాలో రాసిన నెంబర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది. ఇది అద్భుతాలను సృష్టించే నెంబర్ అని చెప్పొచ్చు. ఈ నెంబర్ వల్ల ఏంటంటే ధనం ఆకర్షిస్తుంది. డబ్బు అనేది బీరువాలోకి ఆకర్షించడానికి కీలక పత్రాలు పెడితే అవి ఏంటంటే కనుక మాటికి ఏంటంటే కనుక బయటికి వెళ్లకుండా అక్కడే లాక్ అవ్వటానికి, అలానే బీరువాలో పెట్టిన సొమ్మంతా కూడా మన దగ్గరే ఉండటానికి ఈ నెంబర్ కూడా ఒక రకంగా పనిచేస్తుంది. ఇన్ని చెప్పాం కదా, మరి ఏం చేయాలంటే కనుక అన్నీ చేసుకోండి, మీకే మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఫలితాన్ని పొందుతారు, మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక బీరువా పైన మీరు గంధంతో కానీ పసుపుతో కానీ కొద్దిగా అండి ఒక చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి, కొంచెం నీళ్లు పోసేసి కొంచెం పేస్ట్ కలిపి ఉంగరపు వేలుతో మీ యొక్క బీరువా పైన ఈ నెంబర్ని రాయండి, సరిపోతుంది. సీక్రెట్గా రాయండి, ఎవరికి చెప్పకండి. ఇలా రాస్తున్నామని ఇతరులతో పంచుకోకండి. మీ బీరువా పైన రాస్తే కూడా నలుగురి కళ్ళు పడేటట్టు కాకుండా కొంచెం ఏంటంటే కనుక సీక్రెట్గా రాసుకోవాలన్నమాట. ఇలా సీక్రెట్గా బీరువా పైన ఈ నెంబర్ని రాస్తే మాత్రం మీకు ఇంకా
తిరుగుండదనమాట. మీ సుడి తిరిగిపోతుందనమాట. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇంకా మీకు ఐశ్వర్యం ఇస్తుంది, అభివృద్ధి. అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా మీ ఎదుగుదల కూడా బావుంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బీరువాలో ఏంటంటే గనకనండి, బీరువా పక్కన కావచ్చు, బీరువా లాకర్ ఉంటుంది కదా, ఆ డోర్ ఉంటుంది కదండి, దానిపైన కూడా రాయొచ్చు. లేదంటే బీరువా లోపటి భాగం నుంచి కూడా మనం ఈ నెంబర్ని రాయొచ్చు. నెంబర్స్ ఇలా ఉంటాయండి, విశ్వంలో అత్యంత శక్తిని కలిగి ఉంటాయి. నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది. నెంబర్స్ వల్ల కొన్నిసార్లు మన తలరాత మారిపోతుంది. అందుకే చాలామంది కూడా నెంబరు లక్కీ నెంబర్గా పెట్టుకుంటూ ఉంటారు. లక్కీ నెంబర్ ఏంటంటే గనక మనను అంటే ఎప్పుడు కూడా అదృష్టంగా అంటే అదృష్టంలో పడేస్తుంది, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట లక్కీ నెంబర్. ఇలా ఏంటంటే కొన్ని అంకెలు ఏంటంటే కనుకనండి దైవంతో ముడిపడి ఉంటాయి, దైవానికి అంకితం చేయబడతాయి. అలానే న్యూమరాలజీ ప్రకారం కూడా అంకెలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సైన్స్ పరంగా కూడా అంకెలు అంటే చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అంకెల వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. కాబట్టి మీ బీరువా పైన ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని సీక్రెట్గా ఏంటంటే కనుక ఈ నెంబర్ రాయండి. ఈ నెంబర్ ఏంటంటే కనుకనండి 555 అని రాసిన తర్వాత కింద ఏంటంటే కనుక 1 అని రాయండి. కింద రాయండి. పైన మనము 555 అని రాసిన తర్వాత కింద 1 చిన్నగా రాయండి, ఉంగరపు వేలుతో రాయండి. అలా రాసేసి వదిలేయండి. ఈ నెంబరు చెడిపోయినా ఏం పర్వాలేదు, మీరు ఒకసారి రాసి వదిలేయండి, సరిపోతుంది. చూడండి ఎంత మార్పుని చూసుకోగలుగుతారు, ఎంత అంటే మార్పుని చూసేసి మీరు ఆశ్చర్యపోతారో మీకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. బీరువా పైన ఈ నెంబర్ రాసిన తర్వాత మనం మార్పుని చూడగలుగుతాం. బీరువాలో ఇవి కూడా పెడుతున్నాం కాబట్టి ఇంకా మనకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయినట్టు, బీరువాలో డబ్బు ఉంటూనే ఉంటుంది, బీరువా తెరవగానే మంచి వాసన రావటం, ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అసలు మా బీరువానేనా అన్నట్టుగా మీరు షాక్లో కూడా ఉంటారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా 100% ఫలితాన్ని తెచ్చిపెడతాయి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి, మీ సుడిని తిప్పుతాయి, మీకంతా కూడా మేలును చేకూరుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే నమ్మకంతో ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి అంటే 100% ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలను ధరించకండి. నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల ఏంటంటే కనుక మీకు నరక బాధలు తప్పవన్నమాట. కోరి కష్టాలు మీరే తెచ్చుకుంటారు. కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకండి. ఏదైనా మీకు అంటే అర్జెంట్ ఉంటేనే దూర ప్రయాణం చేయండి, లేకపోతే వదిలేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుకనండి పౌర్ణమి కాబట్టి మంచివారు చెడువారు ఉంటూ ఉంటారు. ఎవరు ఎలాంటి వారు మనము అంటే చెప్పలేం. కాబట్టి మనం ఏంటంటే కనుక మనము నార్మల్గా అండి ఎవరిని పడితే వారిని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే తిరిగి ఆ పౌర్ణమి ఏంటంటే కనుక అవే శాపాలు మనకు తగిలేలాగా చేస్తుంది, అవే పాపాలు మనకు తగిలేలాగా చేస్తుంది. కాబట్టి ఎవరిని పడితే వారిని తిట్టడం, కొట్టడం, హింసించడం, మూగజీవాలను హింసించడం ఇలాంటివి చెయ్యకండి. నల్లటి వస్త్రాలను ధరించకండి. అలానే లక్ష్మీదేవిని పూజించుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇలా గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు కూడా చేయకండి. పౌర్ణమి రోజున ఇలాంటివి కూడా చేయకూడదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇవి కూడా ఏంటంటే కనుక ఆచరించండి, ఆచరించేసి ఫలితం